హాయ్ నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. ఈరోజు మనం రాత్రిపూట డిన్నర్ స్కిప్ చేస్తే మంచిదేనా, అసలు డిన్నర్ ఎలా తీసుకోవాలి, తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి. డిన్నర్ అనేది మన బాడీకి ప్రక్రియలో అలవాటైన ఒక భాగం. యాక్చువల్లీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ అనేది కంపల్సరీ. ఒక ప్రాసెస్లో భాగంగా అలవాటైన మన బాడీ సడన్గా మీరు ఒక నైట్ ఒక రెజల్యూషన్ తీసుకుంటూ ఉంటారు, నేను వెయిట్ పెరిగిపోతున్నాను. అసలు వెయిట్ పెరిగిపోవడానికి కారణాలు ఏంటి అనేది అనలైజ్ చేసుకోవాలి. ఆ అనలైజ్ చేసుకోవడం మానేసి జస్ట్ ఎవరో ఒకరు చెప్పడం ద్వారానో, లేదంటే కనుక సోషల్ మీడియా ఇంపాక్ట్ ద్వారానో, ఇంకొక ద్వారానో మీల్స్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. నైట్ డిన్నర్ స్కిప్ చేయడం వలన చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ విషయం లాంగ్ రన్లో అర్థమవుతుంది. నిద్రలేని సమస్య అనేది పెరిగిపోతూ ఉంటుంది, యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది. ప్లస్ తినాలనే భావనని మనం ఎప్పుడైతే బలవంతంగా నొక్కిపెట్టి ఉంచుతున్నామో అది ఓవర్ ఈటింగ్కి దారితీస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే మనం జంక్ ఫుడ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టేస్తూ ఉంటాము. మైండ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ని తప్పించేస్తూ ఉంటుంది. మన ఫుడ్ తినలేదు అని ఒకే ఒక్క ఫీలింగ్ని మన మైండ్లో బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోలేకపోవడం వలన అది ఏం చేస్తుంది అని అంటే కనుక జంక్ ఫుడ్ మీదకి మన మైండ్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. షుగరీ ఫుడ్స్ తినేస్తూ ఉంటాము, క్రేవింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, మైండ్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి వస్తూ ఉంటుంది, నీరసం వస్తూ ఉంటుంది. ఇది వెంటనే జరగకపోవచ్చు. ఆ నైట్ అంతా కూడా మీకు ఆ యాంగ్జైటీ అనేది, నిద్ర అనేది, నీరసం అనేది ఎప్పుడైతే భావన పెరిగిపోతూ ఉందో మర్నాడు ఉదయం మీరు చేసే పని ఏంటి అంటే కనుక నైట్ ఎంత అయితే కనుక మీరు మిస్ చేస్తారో దానికి డబుల్ ది క్వాంటిటీ అనేది తినేస్తూ ఉంటారు. ఈ ఈటింగ్ డిజార్డర్ అనేది మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. యాక్చువల్గా ఈ ఫీలింగ్ని మనగానే క్రియేట్ చేస్తూ ఉన్నాము. సో ఈ డయాబెటీస్ ఉన్న పీపుల్ అసలు నైట్ టైం డిన్నర్ అనేది స్కిప్ చేయకూడదు. ఒకవేళ ఏదైనా అనుకోని కారణాల వల్ల డయాబెటీస్లో కొంతమంది వెయిట్ తగ్గిపోతూ ఉంటారు, కొంతమంది వెయిట్ పెరుగుతూ ఉంటారు. దానికి రీజన్స్ ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకోవాలి. దానికి తగ్గ న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం బాడీకి ఇస్తూ ఉండాలి. సమతుల ఆహారం అనేది ఎప్పుడు ఇస్తూ ఉండాలి. కాకపోతే ఏంటంటే మీల్స్ అనేది మనం కొంతవరకు కూడా బ్యాలెన్స్ చేసుకుని తగ్గించవచ్చు. కానీ ఇచ్చే ఫుడ్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ కావచ్చు, ఈవినింగ్ డిన్నర్ కావచ్చు, ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు సమతుల ఆహారం తీసుకుంటూ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అనేది సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. మంచి ఫ్యాట్ తీసుకోవాలి, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్లో భాగంగాను. దీనికి మనం చేయాల్సింది ఒక ప్రాసెస్లో భాగంగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మీరు ఎప్పుడైతే నైట్ డిన్నర్ మానేస్తారో ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ప్లస్ గ్లూకోజ్ ఎప్పుడైతే కనుక బాడీకి ఇవ్వడం మానేస్తామో, ప్లస్ జీర్ణ వ్యవస్థ అనేది మందగించిపోతూ ఉంటుంది అనమాట. అది అనేక రకమైన రుగ్మతలకి దారితీస్తూ ఉంటుంది. బులిమియా అంటారు, ఆర్థరైనిక్స్ అంటారు, ఇలా అనైరిక్స్, ఇలా సో ఇష్యూస్, రుగ్మతలు అనేది ఏర్పడతా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఓవర్ ఈటింగ్ సమస్యకి గురవుతూ ఉంటాము. లేదు అని అంటే కనుక అసలు ఫుడ్ మీద అనాసక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట. మనం టైం టు టైం అనేది ఫుడ్ ఇవ్వాలి కంపల్సరీ. ఒకవేళ మీరు వెయిట్ లాస్లో భాగంగా ఏదైనా ఫుడ్ మానేయాలి, తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక ఎర్లీ డిన్నర్ని ప్రిఫర్ చేయాలి. అది న్యూట్రిటివ్ డిన్నర్ అనేది ఎర్లీగా, తొందరగా. మనం పూర్వ పీపుల్ ఏం చేసేవారంటే మార్నింగ్ ఎర్లీగా లేచేవారు. బిఫోర్ బెడ్ అనేది 5 o'clock బెడ్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. 5 o'clock బిఫోర్ లేచేవాళ్ళు, మార్నింగ్ అంతా ఎక్కువగా కష్టపడేవాళ్ళు. తొందరగా లంచ్ అనేది కూడా 12 లోపల కంప్లీట్ చేసేవారు. నైట్ డిన్నర్ అనేది 6 o'clock కంప్లీట్ అయిపోయేది. ఎప్పుడైతే స్కిప్ చేస్తామో ఆటోమేటిక్గా మెటబాలిజం అనేది డౌన్ అయిపోతుంది. బాడీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ని పెంచుకుంటుంది అనమాట. జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే అస్తమస్తం అయిపోయిందో, మెటబాలిజం డౌన్లో ఉందో, ఒక రకమైన అలవాటుని బాడీకి గురవుతుంది అనమాట. మనకి ఫుడ్ ఇవ్వట్లేదు కాబట్టి వర్కింగ్ మోడ్ అనే దాన్ని రుగ్మావస్థలో ఉంచేస్తుంది. బర్నింగ్ అనేది ఆగిపోతుంది, ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా డిన్నర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. మెటబాలిజం దీన్ని బట్టి బేస్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటుంది. నైట్ మెటబాలిజం బాగున్నప్పుడు దానికి చేసుకునే వర్క్స్ కొన్ని ఉంటాయి. మన బాడీ క్లాక్ అనేది మనం ఇచ్చే ఫుడ్ని బట్టి, అది చేసే పనులను బట్టి కొన్ని వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ బాడీ క్లాక్ని డిస్టర్బ్ చేస్తున్నారు, డిన్నర్ని డిస్టర్బ్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ క్లాక్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, ఎవ్రీథింగ్ డిస్టర్బ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి.
మితాహారం తీసుకోవాలి, అది తొందరగా కంప్లీట్ చేయడం నేర్చుకోవాలి. లిటిల్ బిట్ పోర్షన్స్ ఫుడ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఇలాంటి మంచి అలవాట్లు చేసుకుంటూ హైడ్రేషన్ అనేది కంటిన్యూస్గా తీసుకుంటూ ప్రోటీన్ రిచ్ ఫుడ్, న్యూట్రిటివ్ రిచ్ ఫుడ్ మనం ఎప్పుడైతే కనుక భోజనంలో చేర్చుకోగలుగుతున్నామో, గుడ్ ఫైబర్ అనేది తీసుకోగలుగుతున్నామో, గట్ అనేది దాని పని అనేది చేసుకుంటూ ఉంటుంది. క్యాలరీ డెఫిసిట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. క్యాలరీ డెఫిసిట్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అని అంటే కనుక మనం షుగరీ ఫుడ్స్కి దూరంగా ఉన్నప్పుడు క్యాలరీ ఫుడ్స్ మెయింటైన్ చేయొచ్చు. ప్లస్ జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఇలాంటివి చేస్తూ ఉండి మన ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మనం మితంగా తీసుకుంటూ ఉంటే కనుక ఆ క్యాలరీ డెఫిసిట్ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గుతాం. క్యాలరీస్ కూడా బర్న్ చేయడానికి ఎక్సర్సైజెస్ అనేది కూడా ఒక మంచి కారణం. ఎప్పుడైతే మీరు నైట్ డిన్నర్ని స్కిప్ చేశారో మార్నింగ్కి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్లో ఉన్నాయో మీరు ఎక్సర్సైజ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. ఎక్సర్సైజ్ అనేది బాడీని ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుతుంది, మైండ్ని అలర్ట్గా ఉంచుతుంది. ఎప్పుడైతే మీరు డిన్నర్ స్కిప్ చేశారో మైండ్ అలర్ట్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీరు మార్నింగ్ మర్నాటి రోజు వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ కన్నా కోపం మీద ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ మన ఆలోచన శక్తి కోల్పోతూ ఉంటాము, ఏకాగ్రత అనేది దెబ్బతినేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేది మనంగా క్రియేట్ చేసుకునేవి. సో డిన్నర్ అనేది ఎర్లీగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. న్యూట్రిటివ్ డిన్నర్ తీసుకోవడానికి చూడండి. ఎప్పుడైతే న్యూట్రిటివ్ డిన్నర్ ఫైబర్, ప్రోటీన్ అనేది మన బాడీలోకి కంపల్సరీ వెళ్ళేలా చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వెళ్ళేలా చూసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిదీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ కనుక టైం షెడ్యూల్ అనేది మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. ఎస్, వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, కానీ డిన్నర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు. డయాబెటీస్ పీపుల్ అసలు స్కిప్ చేయకూడదు, లేడీస్ అసలు స్కిప్ చేయకూడదు. ఉపవాసాలు అనేది ఫ్యాట్ పెంచుతుంది కాబట్టి ఆ విషయంలో చాలా అవేర్నెస్ అనేది లేడీస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఫుడ్ని సమతులంగా ఎప్పుడైతే తీసుకోగలుగుతారో ద బెస్ట్ అనేది మీకు దొరుకుతూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఫ్యూచర్లో కావాలి అని అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.